మీకు ఏమంటారు? సంతోషంగా ఉంది, విచారంగా విన్నారా? డబ్బున్న వాళ్ళు బిల్డింగ్లు కొట్టేసుకున్నా పర్వాలేదు, ఎందుకంటే వాళ్ళకి ఇంకా చాలా బిల్డింగ్స్ ఉంటాయి కాబట్టి. కానీ ఈ స్లమ్ములు ఉన్న పేదవాళ్ళని రోడ్డు మీద పడి నాకు నచ్చలేదు. సో రేవంత్ రెడ్డి గారికి చెప్పేది ఒకటే, నా యొక్క ముఖ్య విజ్ఞప్తి, అవి ఖచ్చితంగా అవి అక్రమంగా కట్టినవే కాదని లేదు, ఆక్రమించుకునేవే. కాకపోతే వాళ్ళు కూడా పునరావాసం కల్పించాలి, వాళ్ళు కూడా డబుల్ బెడ్రూమ్ కానీ సింగిల్ బెడ్రూమ్ కానీ ఇవ్వాలి. పాపం చాలామంది ఏడుస్తున్నారు. అవి సోషల్ మీడియాలో చూస్తే మాకే చాలా బాధ అనిపిస్తుంది. అంటే ఒక్కొక్క బిల్డింగ్ వచ్చేసి కాస్ట్ మినిమం ఒక 30 లక్షలు 45 లక్షలు ఉంది. మరి వాటికి డబ్బులు ఇప్పిస్తారంటారా? కొన్ని స్లమ్లో చూస్తుంటే మొత్తం అన్నీ కొట్టేస్తారు, రేకుల షెడ్లు అవన్నీ కూడాను. అట్లాంటి వాళ్ళకైతే మాత్రం తప్పకుండా పునరావాసం కల్పించాలని నేను కోరుకుంటున్నాను. పేదవాళ్ళు ఇప్పుడు చాలామంది రోడ్డు మీద ఉన్నారు. తప్పే, వాళ్ళు చేసిన తప్పే, వాళ్ళు నేను సపోర్ట్ చేయడం లేదు. ఏదో జరిగిపోయింది, అది జరిగిపోయింది. తప్పు అంటే వాళ్ళు చేశారా, గవర్నమెంట్ చేసిందా, గత ప్రభుత్వం చేశారు? కాదు, ప్రభుత్వాలు నేను ఎప్పుడు విమర్శించాను. వాళ్ళు కూడా ఏదైనా ఎక్కడైనా కట్టే ముందు అసలు ఇక్కడ పర్మిషన్ ఉందా లేదా అని గవర్నమెంట్ దగ్గర నుండి సర్టిఫికేట్ తీసుకొని కట్టాలి. పర్మిషన్ లేకుండానే కట్టారు ప్రజలది. అప్పుడు ప్రభుత్వం వాళ్ళ పట్టాలు ఎలా ఇచ్చింది? కరెంట్ ఎలా వస్తుంది? పర్మిషన్ లేకుండానే వాళ్ళు కరెంట్ డిపార్ట్మెంట్ చూసుకోకుండానే కరెంట్ ఇచ్చిందంటారా? అదే అంటున్నానండి, వాళ్ళు ఒక ఇల్లు కట్టేటప్పుడు ఖచ్చితంగా, ఇప్పుడు మేము వైజాగ్ ఒక ఇల్లు కట్టామనుకోండి, ఖచ్చితంగా మున్సిపాలిటీ నుంచి పర్మిషన్ తీసుకుంటాం. ప్లానింగ్ కాగితాలు కూడా గవర్నమెంట్ అఫీషియల్స్ ఇస్తారు. అలా జరగలేదు ఇక్కడ. సో ఎనీవే పేదవాళ్ళు ఇప్పుడు రోడ్డు మీద ఉన్నారు కాబట్టి ఈ గవర్నమెంట్ తప్పకుండా వాళ్ళని ఆదుకోవాలి. దానం నాగేంద్ర గారు కూడా అదే చెప్పారు, ఖైరతాబాద్ ఎమ్మెల్యే గారు. పేదవాళ్ళకి తప్పకుండా మేము పునరావాసం కల్పిస్తామని, తప్పకుండా వాళ్ళకి అందరూ కూడా ఇల్లులు ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటే ఇప్పుడు ఏవైతే ఇల్లు కూలగొట్టారో ఆ ఇళ్ళ మీద రిజిస్ట్రేషన్ అప్పుడు డబ్బులు తీసుకున్నారు, సో పర్సంటేజ్ తీసుకొని ఇల్లు కట్టించారు. కాబట్టి మరి దానికి ఆ డబ్బులు తీసుకున్నటువంటివి రిటర్న్ చేయాలి కదా. తప్పు అన్నప్పుడు రిజిస్ట్రేషన్ లేని ఇల్లులే కదా కూల్చారు ఆయన. రిజిస్ట్రేషన్ అవ్వని ఇల్లులు, అక్రమంగా కట్టుకున్న ఇల్లులు, రిజిస్ట్రేషన్ గవర్నమెంట్ స్థలాన్ని ఆక్యుపై చేసిన ఇల్లులనే కూల్చుతున్నారు. ఫెయిర్గా ఉన్నవి ఏమి కూల్చారు. చాలా మంది చెరువులు ఆక్రమించుకున్నారు, రోడ్లను ఆక్రమించుకున్నారు, పార్కులు ఆక్రమించుకున్నారు. కొంతమంది ఏంటంటే ఇప్పుడు మూసీ నది ఒడ్డిన మొత్తం అంతా ఆక్రమించుకున్నారు. సో అవన్నీ కూల్చుతున్నారు. కానీ పేదవాళ్ళని కూడా కొంచెం దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ వాళ్ళకి పునరావాసం కల్పించి తర్వాత ఇవి కూల్చాలని నేను కోరుకుంటున్నాను. ఒకటి మన సెక్రటరేట్ కూడా ట్యాంక్ బండ్ లోపలనే కట్టేసింది, దాన్ని కూడా కూలగొడతారు సెక్రటరేట్. నేను అలా అనుకోవడం లేదు, అది అక్రమం కట్టడం అని అనుకోవడం లేదు. నేను దాని కింద 1000 మంది ఇంజనీర్లు పనిచేస్తారు. అది అక్రమం ఎలా అయింది? సక్రమమే. ఆల్రెడీ ఉన్న సెక్రటరీని కూల్ చేసి కట్టారు. అది సక్రమం అని నేను అనుకుంటున్నాను. దట్ ఈజ్ మై పర్సనల్ ఒపీనియన్. అంటే ఇప్పుడు గవర్నమెంట్ వచ్చేసి ఒక కట్ట మీద ఉన్నటువంటి దాంట్లో కట్టేస్తారు కదా, మరి దాన్ని కూలగొట్టారంటారా? అక్రమంగా ఉన్న కట్టడాలు కూల్చాలండి. ఎందుకంటే మనము ఖమ్మం చూసాం, మొన్న ఏమైంది ఫ్లడ్స్ వచ్చినప్పుడు. విజయవాడ చూసాం, విజయవాడలో వేలాది మంది చనిపోయారు. సో ఇది మంచిది, హైడ్రా అనేది నాకు నచ్చింది. కాకపోతే అట్ ద సేమ్ టైం పేదవాళ్ళ దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి ముందుకుండా పునరావాసం కల్పించి, వసతి కల్పించి తర్వాత కూల్చేయమని నేను కోరుతున్నాను. ఇకనైనా పర్మిషన్స్ గ్రాంట్గా ఇవ్వమంటారా? ఇక ముందు బుద్ధి వస్తుంది కదా అందరికీ. ఇప్పుడు ఎవరైనా జనాలు ఒక ఇల్లు కట్టుకోవాలన్నా కానీ భయపడతారు, అమ్మో తర్వాత హైడ్రా వచ్చి కూల్ చేస్తున్నాయమని చెప్పి. సో ఆ మున్సిపల్ శాఖని సంప్రదించి వాళ్ళ దగ్గర నుండి ఒక సర్టిఫికేట్ తీసుకొచ్చి ఒక ఇంజనీర్ని పెట్టుకొని ప్లాన్ కాగితాలు తీసుకొచ్చి కట్టాలని నేను కోరుకుంటున్నాను. గతంలో పర్మిషన్ ఇచ్చిన ఆఫీసర్లను కూడా డిస్మిస్ చేయాలని మీరు కోరుకుంటున్నారా? ఖచ్చితంగా ఎవరైతే ఈ అక్రమం కట్టడాలకు సహకరించారో వాళ్ళందరూ కూడా డిస్మిస్ చేయాలి. ఇప్పుడు వాళ్ళ వల్లే కదా పాపం ఈ పేద ప్రజలంతా రోడ్డు మీద పడ్డారు. మరి ఖచ్చితంగా జీతాల నుంచి అమౌంట్ తీసేసి వీళ్ళకి ఇవ్వాలని కోరుకుంటారా? వాళ్ళ జీతాలు ఎక్కడ ఉంటాయండి గవర్నమెంట్ ఉద్యోగస్తులు. కాకపోతే వాళ్ళకి శిక్షణ విధించాలి, ఎప్పుడప్పుడే ఖర్చు చేయకూడదు. ఎలాంటి శిక్ష అంటే జైల్లో వేయాలి, ఒక 4 రోజులు పెట్టాలి జైల్లో. వాళ్ళు ఎందుకంటే బుద్ధి వస్తుంది అంటారు. ఖచ్చితంగా మిగతా అధికారులు భయపడతారు.